చెప్పండి. అనగనగా ఆ, ఆ, ఆ. నక్క ఏం చేసింది? ఆ, పిలిచి విందుకు పిలిచిందా? విందుకు పిలిచి అది ఏం ఏం చేసింది మరి విందుకు రమ్మని? పాయసం వండి పాయసం వండి ఎందులో పెట్టింది? పళ్ళెంలో పెట్టింది. పాపము కొంగకి పళ్ళెంలో తినస్తుందా? తినరాదు కదా. ఒక్కసారి అదే పాయసం చేసేటప్పుడు రుచి చూస్తే అది మన ఆగురా రుచి చూసేసరికి నక్కకు బాగా నచ్చింది కదా పాయసము. నచ్చిన వాళ్ళు అబ్బా నేనే తింటే బాగుండు అని అనుకున్నది నక్క. అనుకున్నది కానీ కొంగను పిలిచింది కాబట్టి ఇక కొంగ విందుకు వచ్చింది కదా. విందుకు వచ్చినప్పుడు కొంగకు పెట్టాలి కదా. ఆగాగు, కొంగకు పెట్టాలి కదా. కొంగకు ఎందులో పెట్టాలి? కూజలో పెడితే దానికి తినడానికి ఉంటుంది. కూజ కూజ అంటే ఇప్పుడు మన జగ్గు అంటారు చూడండి, జగ్గు నీళ్ళ జగ్గు ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది కూజ. అయితే అందులో అయితేనే ఈ కొంగకి తినస్తుంది. ఇక పాపం ఇక ఈ నక్క ఏం చేస్తుంది? పళ్ళెంలో పెడుతుంది. దానికి ఒక పళ్ళెం దీనికి ఒక పళ్ళెం పెట్టి 2 పళ్ళాలల్లా గిటు చూడండి ఇటు చూడండి పాయసం పెడుతుంది. పాయసం మెల్లగా పాయసం పెడితే మరి కొంగకి తినస్తుందా? కొంగ మూత ఎట్లా ఉంటుంది? దేనిలాగుంటుంది? కొచ్చగా సూదిలాగుండి పళ్ళానికి మూతి గుచ్చుకుంటుంది. అదే కొంగకైతేనే నక్కకైతేనేమో మూతి బాగుంటుంది కాబట్టి పళ్ళెంలో తినస్తుంది. గిడు చూడు మంచిగా కూర్చో. తినస్తుంది. అప్పుడు మరి పాపం తిన్నదా తినలేదా? తినలేదు. మరి ఏది తిన్నది? నక్క తిన్నది. ఏది తిన్నదిరా? నక్క. గిడు చూడండి, నక్క పళ్ళెంలో ఉన్నది మొత్తం తిన్నది. అది తిన్నది, ఇది తిన్నది, దాన్ని తిన్నది, దీన్ని తిన్నది, మొత్తం తిన్నది కదా. మరి మరి ఒకరోజు ఈ కొంగ కూడా వాళ్ళ ఇంటికి విందుకు పిలిచిందా? గిటు చూడు బేబు, ఓ బేబు గిటు చూడు. ఈ కొంగ కూడా నక్కని పిలిచిందా విందుకు? మా ఇంటికి రా, ఒకరోజు నేను కూడా విందు ఏర్పాటు చేస్తా, మా ఇంటికి రమ్మని పిలిచిందా? పిలిస్తే మరి అదేం వండి పెట్టింది? చేపల పులుసు. మంచిగా చేపల పులుసు వండింది. వండి విందుకు నక్కను పిలిచింది. మరి నక్క వచ్చిందా? నక్క వచ్చిన వల్ల నక్కకి ఎందులో పెట్టింది? కూజాలో. దానికొక కూజ దీనికొక కూజ, కూజాలో చేపల పులుసు పెట్టింది. పెడితే తినచ్చిందారా? ఈ నక్కకి కూజాలో తినచ్చిందా? తినరాలేదు. మరి అప్పుడు పాపం ఇది ఏమనుకున్నది? అప్పుడు దానికి అర్థమైందా నక్కకి? నేను చేసింది తప్పైంది, ఇంకొక నేను చేసింది తప్పు, సారీ నన్ను క్షమించు అని నక్క కొంగని బ్రతిమిలా చెప్పింది. సారీ చెప్పింది నక్క కొంగకి. అప్పుడు కొంగ ఏం చేసింది? మళ్ళీ పళ్ళెం తెచ్చి ఆ పళ్ళెంలో చేపల పులుసు పెట్టింది. పెడితే అప్పుడు తిన్నదా ఈ నక్కకి? అప్పుడు తినడానికి అవకాశం ఉంది కాబట్టి తినచ్చింది. మరి దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది రైటు? నక్క తప్పు చేసింది. నక్క తప్పు చేసినట్టు కొంగ తప్పు చేసిందా? దానికి అర్థమయ్యేలాగా చేసింది. అర్థమయ్యేలాగానంటే దానికి అర్థమైతే అప్పుడు నాకు సారీ చెప్తుంది అని ఏం చేసింది? కూజాలో పెట్టింది చేపల పులుసు. తినరాకపోతే అది ఏం చేసింది? అప్పుడు నువ్వు నేను చేసింది నాకు ఇట్లా చేసి చూపించినావా అని అనుకుంటుంది. అనుకొని సారీ అని చెప్తుంది. వెరీ గుడ్.